చూసారా వీడియో తీయడానికి ఎంత కష్టపడుతున్నాను. కనీసం మీరు ఒక లైక్ ఒక కామెంట్ అన్నా చేస్తే నాకు ఉదయము 7 to 11 వరకు ఇదంతా బాగు చేసి గడ్డంతా దోకేసి అంతా కదరం చేసి పచ్చిమిర్చి మొక్కలు టమాటా మొక్కలు నాటాను. ఇప్పుడు నీళ్ళు పెడుతున్నా. మార్నింగు వర్షం పడుతున్నాను, వీడియో తీయలే, కెమెరా తడిచిద్దని. ఇప్పుడు వీడియో తీస్తున్నా. నేను ఉదయం అంత కష్టపడి అన్ని కట్టలు కట్టి అంతా చేస్తే ఇప్పుడు చూడండి నీళ్ళు పెట్టేసాను. నేను అంత కష్టపడి కట్టలు కట్టి ఇలా చేస్తే కట్ట తెగిపోయింది. ఏం చేస్తాం, అలా ఉంటుంది కష్టం. వీడియో కోసం కాదు కదండి, మన మొక్కలు మనం పెంచుకొని ఆ కూరగాయలు మనం పండినప్పుడు కోసుకొని తింటే ఉంటుంది, ఆ సంతోషమే వేరు. ఉదయం ఇదంతా బాగా చేశానండి. దానికి తోడు ఈ బొక్కలు, కలుపు బొక్కలు. ఇదిగోండి మామిడి మొక్క. మా ఇంటి ముందు అదే మలిచింది, ఆకులు గ్రీన్ కలర్ వచ్చింది, నాకు కూడా కనపడలేదు. అది మామిడి మొక్క అని ఈ మధ్య వినాయక చవితి వెళ్ళిపోయిన 2 days తర్వాత అది నాటాను. దాన్ని అప్పుడు 4 ఆకులే ఉన్నాయి, ఇప్పుడు చూడండి ఎన్ని ఆకులు వచ్చినాయి. ఈ చిన్న చిన్న ఆకులు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 ఆకులు వచ్చాయి. ఇవి ఎగురు వస్తుంది. పల్లి మామిడి అని ఉంది అది. ఇదిగోండి మెంతి కూర వేసాను. చాలా వేసాను కానీ వర్షం పడడం వల్ల ఈ ఆకుకూర వేసిన దానిపైన టెంకాయ చెట్టు ఉంది. అదిగోండి అలా ఉంది. ఆ వాటర్, వర్షం పడ్డ వాటరు వీటి మీద పడడం వల్ల చాలా చెట్లు పోయినాయి. అంతకుముందు ఇదంతా ఉన్నాయి, చాలా ఉంది. 2 కట్టలు అవుతాయి. నేను సంతోషించాను కానీ వాటర్ పడి అంతా పోయింది. ఇదేమో తంబకాయ చెట్టు అండి. మా పాప 2 విత్తనాలు తెచ్చి నాటింది. ఒకటి 2 ఇచ్చిందంటే, ఎవరో 2 ఇచ్చిందని తెచ్చి నాటింది. బాగా వచ్చింది. అయితే ఉదయం బాగా చేస్తే ఇలా తాడు కట్టా, అది జారిపోయింది. ఇలా కొబ్బరి చెట్టుకి అల్లేస్తున్నా. తంబ చెట్టు తెలుసా మీకు? ఎప్పుడైనా తంబకాయ కర్రీ తిన్నారా? చాలా బాగుంటుంది. ఇది అంతా మనీ ప్లాంట్ ఉండేది, చాలా పెద్దది. ఎండల కాలం నీళ్ళు లేక ఎండిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ ప్లేస్లోనే మొలకొచ్చింది, చిన్న మొలక. అవి కనకాంబరం చెట్లు, అవి టమాటా చెట్లు, ఇవి వంకాయ చెట్లు. ఇది మా జామ చెట్టు అండి. దీన్ని మేము నాటలేదు, కొనుక్కొచ్చి అదే మలిచిందనమాట కదండి. అది తినకుండా పండి స్మెల్ వస్తుంది కదా, మగ్గిన వాసన. అది తినకుండా ఇక్కడ విసిరేసాము, అక్కడ ఆ ప్లేస్లో అనమాట. మలిస్తే మా మామయ్య దాన్ని తీసి ఒక 3 months ఉన్న మొక్కను తీసి ఇక్కడ నాటాడు. అది ఇంత పెద్దదయ్యింది. జాంకాయలు చూసారా? కాయ చిన్నదైనా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ కాసినప్పుడు లోపల ఎర్రగా ఉంది, తైవాన్ జామ అంటారు కదా, అలా ఉంది. ఉండగా పింక్ కలర్ అనేది పోయింది, మామూలు జాంకాయలాగా వచ్చింది. అయితే స్వీట్ మాత్రం సూపర్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మొన్న ఒకసారి పిందెలు వచ్చినాయి, పూత వచ్చింది, అంతా రాలిపోయింది. పూత వచ్చింది, పిందె వచ్చింది, అదిగో అట్లా స్టేజ్ వచ్చింది. అదే చూసారు కదా, అలా స్టేజ్లో ఉన్నప్పుడు అంతా రాలిపోయింది. నేను ఏదైనా మెడిసిన్ తెచ్చి దీనికి ఇద్దాం అనుకున్నా, ఈ లోపల అంతా రాలిపోయి మళ్ళీ పూత పిందె వచ్చింది. ఈసారి నిలిచిందిలేండి. నేను ఏం మెడిసిన్ వాడలేదు. బర్రెల పేడ, అదే ఎండిపోయింది అంటారు కదా, ఎరువు అంటారు కదా, అది వేసాము. ఏ మందులు వేయనటువంటి ఆర్గానిక్ ఫామ్ మా ఇంట్లోనే. ఇదివరకు ఇక్కడ పింక్గా బాగా రెడ్గా ఉండే జామ చెట్టు ఉండేది, ఆ మామిడికాయ మొక్క ప్లేస్లోనే. అది ఎండిపోయింది, కొమ్మలు ఎండిపోయినాయి కదా, కొమ్మల వరకు కొట్టేసా, చెట్టు కూడా ఎండిపోయింది. ఎండిపోయేసరికి ఈ మధ్య తీసేసాను ఏరులతో కూడా. ఊరికి అలా అనంగానే వచ్చేసింది. దానికి ఏదో పురుగు పట్టినట్టుంది అడుగున, దానికి ఎవరికి అలా అనంగానే ఇంపినట్టు అనంగానే వచ్చేసింది. ఇప్పుడు దాని ప్లేస్లో మామిడికాయ మొక్క నాటాను అనమాట. చాలా రోజులకి నాటానులేండి.
రెండు